బ్రహ్మకమలం పూసింది మా ఇంట్లో. కరివేపాకు, తోటకూర మొత్తం వేసి కాసేపు అలా వదిలేస్తే అది కిందకి వెళ్ళిపోతుంది మగ్గి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. అలా అది కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు కొంచెం మనం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం, కొంచెం ధనియా పొడి, ఉప్పు కారం వేసి కొంచెం ధనియా పొడి వేసాను. పూర్తిగా దగ్గరకు వచ్చేసింది. ధనియా పొడి వేసిన ఇంకాసేపు నుంచి దించేస్తా. చివర్లో కొత్తిమీర వేస్తా. కొత్తిమీర వేయాలి. చూసారా కర్రీ ఎంత బాగా అనిపిస్తుందో. కర్రీ రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ వేసి కొంచెం ఉప్పు వేయాలి. ఎప్పుడు ఉప్పు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా మగ్గాలి. ఇప్పుడు ఆలు వేయాలి. ఇప్పుడు టమాటా వేసేయాలి. ఉప్పు, కారం, ధనియా పొడి, కరివేపాకు. కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకు కంటికి చాలా మంచిది. తినేప్పుడు వస్తుంది కదా అని చెప్పి కరివేపాకుని తీసి పక్కన పెడతారు, కానీ అలా చేయకూడదు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి, ఇంకో వీడియోతో వస్తాను. ఉంటాను మరి. బాయ్.